హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పల్లి కారంతో వంకాయ కూర. వంకాయతో చాలా రకాలు చేసుకోవచ్చండి. ఇప్పటికే నేను వంకాయతో చాలా రకాల కూరలు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేయండి. ఈ కూర చాలా చాలా కమ్మగా ఉంటుందండి. వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందు మనం పొడి రెడీ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. దాంట్లో ఒక 6-7 స్పూన్ల వేరుశనగ గుళ్ళు, ఇవి కొద్దిగా వేగాలి. దీంట్లో మనం శనగపప్పు మినపప్పు ఏం వేయట్లేదండి. అవి వేయడం వల్ల ఏంటంటే వేరుశనగ గుళ్ళ కమ్మదనం అనేది మనకు రాదు. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను, అలాగే 1 స్పూన్ జీలకర్ర, వీటిని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని ఇలా నూనె లేకుండా డ్రైగానే వేయించుకోవాలండి, అప్పుడే మనకి పొడి కరెక్ట్గా వస్తుంది. ఇవి ఇలా చిటపట్లు ఆడుతున్నాయి కదా, వేగిపోయినట్టు. ఇప్పుడు తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా నూనె వేసుకుందామండి, 1 స్పూను. దీంట్లో ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం. నేను ఒక 20 దాకా తీసుకున్నాను. మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఈ పొడి ఎక్కువగా చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చండి, ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలకి సరిపోయేంత కారమే చేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేగిపోయాయి కదా, దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. అవి చల్లారేలోపు మనం వంకాయలు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుందాం. ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. నూనె కొంచెం వేడెక్కాక ఈ తరిగిన వంకాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు దీనికి సరిపోయేంత ఉప్పు వేసి మగ్గించుకుందాం. ఇవి మగ్గేలోపు ఇందాక పల్లీలు ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, వాటిని పొడి చేసేసుకుందాం. వంకాయలు మగ్గిపోయి ఇప్పుడు ఈ పొడి వేసేసుకుందాం. ఇంతేనండి, రెడీ అయిపోయింది. నేను పెద్ద వంకాయలు ఉన్నాయి కాబట్టి వీటిని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర చిన్న చిన్న వంకాయలు ఉంటే కనుక గుత్తి వంకాయలా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.